2023 అయిపోతుంది. నిన్న నేను వీడియో చేశాను వర్స్ట్ మూవీస్ ఆఫ్ 2023. ముఖ్యంగా తెలుగు సినిమాలు, కొన్ని హిందీ సినిమాలు వాడానన్నమాట. ఈ వీడియోలో బెస్ట్ సినిమాలు, ఈ ఇయర్లో వచ్చిన బెస్ట్ సినిమాల గురించి మాట్లాడేసుకుందాం. ముందే చెప్పేసిన దీంట్లో మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ ఇయర్ ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ బెస్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. మంచి ఫిల్మ్స్ ఉన్నాయి కానీ బెస్ట్ ఫిల్మ్స్ అనిపించినాయి మాత్రం నా లిస్ట్లో నాకు ఇవి అనిపించింది అనమాట. ఇది ముఖ్యంగా నా లిస్ట్ మాత్రమే. ఇది మీరు అగ్రీ చేయాల్సిన అవసరం లేదు. మీ లిస్ట్లో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. మరీ ఓరియస్ అంటే బూతులు కూడా తిట్టండి, నాకు ఇబ్బంది లేదు. సో మీరు కింద కామెంట్స్లో చెప్పండి అనమాట. సో దీన్ని చాలా మాట్లాడేశాను. ఎలాంటి డిలే చేయకుండా ఫస్ట్ లిస్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మూవీ బలగం. ఫస్ట్ యాక్చువల్గా ఈ మూవీ రిలీజ్ అయిన 2 months వరకు నేను ఈ మూవీ చూడలేదు. అంటే థియేటర్లో చాలా మంది చూసారు, చాలా పెద్ద హిట్ అయింది. ఈవెన్ ఓటీటీలో వచ్చిన తర్వాత కూడా మా ఫ్యామిలీలో దగ్గర 3-4 సిట్టింగ్లు వేస్తారన్నమాట ఈ సినిమాని. ఎందుకు ఇంత ఎగురుతున్నారు? అండ్ ఆల్సో మా ఇంట్లో చాలా బాగా నచ్చింది ఈ సినిమా. అండ్ బయట కూడా వేరే లెవెల్ టాక్ ఉంది, ఎందుకు ఇంత బాగుంది సినిమా అని చెప్పేసి. నేను ఒక రోజు కూర్చొని చూశాను. ఐఎమ్ టెల్లింగ్ యూ, చాలా బాగుంది సినిమా. అంటే లైక్ జనరల్గానే ఏదో లైక్ ఒక డెబ్యూటెంట్ లైక్ అనిపించలేదు మూవీ గ్యారంటీగా. బట్ దీంట్లో ఉండే ఎమోషన్స్ కానీ, ముఖ్యంగా మా తెలంగాణ కల్చర్ని వీళ్ళు చూపించిన విధానం, దానికి వీళ్ళు ఎమోషనల్స్ యాడ్ చేసిన విధానం, అండ్ ఆల్సో టోటల్ రిచువల్ కానీ, ఆ స్టోరీ అంతా క్లైమాక్స్కి వచ్చేంత వరకు ఒక మంచి ఎమోషనల్ క్వశ్చన్తో తీసుకెళ్ళిపోయాడు. నాకు ఎక్కేసింది, అసలు మామూలు ఎక్కలేదు. నిజంగా ఏడ్ చేశాను. ఎమోషనల్ మూవీ. ఒకవేళ మీరు ఇంకా చూడాలంటే మాత్రం ప్రైవేట్లో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. మూవీ విరూపాక్ష. నాకు హారర్ మూవీస్ అంటే చాలా 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 భయం భయ్యా. అంటే జనరల్గానే హారర్ అంటే నాకు భయము. అలాంటిది విరూపాక్ష ట్రైలర్ చూసినప్పుడు చాలా ఇంట్రీగింగ్ అనిపించింది. కరెక్ట్, హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి కరెక్ట్, కాకపోతే ఇది ఒక సంథింగ్ లైక్ బ్లాక్ మ్యాజిక్, చేతబడి లాంటివి చేస్తున్నారు. వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి వెళ్ళి చూశాను. అసలు ఆ థియేటర్లో మ్యాక్సిమం అంటే గట్టి కొడితే 15 మంది ఉంటారు. ఒక్కొక్కడు మ్యాక్సిమం ఒక 20 సీట్లు 30 సీట్ల డిస్టెన్స్ ఉన్నారు. నేను మధ్యలో కూర్చొని చూస్తున్నా, కారిపోతుంది నాకు. ఆ సినిమాలో ఉండే సీన్లో దాన్ని చూపించిన విధానం, స్క్రీన్ ప్లే, లాస్ట్కి వచ్చే ట్విస్ట్, నాకు అన్నీ వర్కౌట్ అయినాయి. ఎమోషనల్ దగ్గర మాత్రం కొంచెం అనిపించింది. బట్ స్టిల్ మ్యాన్, సీరియస్గా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ హారర్ ఎలిమెంట్ని, ఆ ఎమోషనల్ ఆస్పెక్ట్ని, టోటల్ ఆ స్టోరీలో ఉన్న వరల్డ్ బిల్డింగ్ని, అండ్ ఆల్సో క్యారెక్టర్స్ని చాలా బాగా చూపించాడు. ఆ సస్పెన్స్ మెయింటైన్ చేస్తూనే హారర్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా చూపించాడు అనమాట. నాకైతే మాత్రం 2023లో రౌండ్ టేబుల్ జరిగింది. దాంట్లో డైరెక్టర్ కార్తిక్ దండోని అసలు ఎందుకు తీసుకోలేదు ఫిల్మ్ కంపెనీ అని అనుకున్నాను అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఆఫ్ తెలుగు ఆఫ్ 2023. సీరియస్లీ ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ మూవీ హాయ్ నాన్న. ఐల్ బి ఆనెస్ట్, అసలు ఈ మూవీ నేను చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తూ వెళ్ళాను అనమాట. ఈవెన్ ట్రైలర్ అంత ఇంట్రెస్టింగ్గా లేదు, టీజర్ కూడా వాజ్ ఓకే. అండ్ ఆల్సో దసరా చేసిన తర్వాత మళ్ళీ ఒక లవ్ స్టోరీతో వస్తున్నాడు, అవసరం అనే ఫీలింగ్లో ఉండే. కాకపోతే నేను థియేటర్లోకి వెళ్ళిన ఫస్ట్ 5 minutesలోనే నాకు అర్థమైపోయింది దిస్ మూవీ ఈజ్ మ్యాజికల్ అని చెప్పేసి. నాకు ముఖ్యంగా ఎక్కడ ఎక్కేసిందంటే గాజు అమ్మ సాంగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ సాంగ్లో ఆ స్టోరీని చూపించడం కానీ, ఆ టోటల్ ఎమోషనల్ వెయిట్ని లాస్ట్ వరకు ఎంత బాగా చూపించాడు. అండ్ దట్ టు ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్ బై 3 leads, నాని, మృణాల్ ఠాకూర్ అండ్ బేబీ కియారా. చాలా బాగుంటుంది. అసలు ఒక వామ్ హగ్లా ఉంటుంది అనమాట ఈ సినిమా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది సినిమా. దట్ టు హేషామ్ అబ్దుల్ వహాబ్. ఈ సినిమా అంతా గురించి మాట్లాడి హేషామ్ గురించి మాట్లాడకపోతే చాలా పెద్ద అన్యాయమే జరుగుతుంది అనమాట. ఆ మ్యూజిక్ ఏంటి సామి, నిజంగా అంటే లైక్ ఖుషి చూసిన తర్వాత ఏంటి ఇట్లా ఇచ్చింది అనుకున్నా. కాకపోతే హాయ్ నాన్న ఈజ్ అ జెమ్ మ్యాన్. సీరియస్లీ మీరు ఇంకా చూడలేదంటే మాత్రం థియేటర్లో రన్ అవుతుంది, ట్రై చేయండి. చాలా 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 బాగుంది. డెఫినెట్లీ లవ్ ఇట్. నెక్స్ట్ గోస్ టు సలార్. అసలు సినిమాకి హైప్ వేరే, మనకి ఆదిపురుష్ తర్వాత మనకు వచ్చిన డిబాకులు వేరే. సినిమా రిలీజ్ అయ్యే కొద్ది మనకి ఫస్ట్ టీజర్ కానీ, ఫస్ట్ ట్రైలర్ కానీ, సెకండ్ ట్రైలర్ కానీ ఒక హైప్ క్రియేట్ చేస్తా పోయింది. దట్ టు టికెట్స్ ఓపెన్ అయిన తర్వాత వేరే రచ్చ క్రియేట్ అయింది. అసలు ఇప్పటివరకు నేను ఎక్స్పెక్ట్ చేయలేనంత హైప్ క్రియేట్ అయిపోయింది వితౌట్ మచ్ ప్రమోషన్స్ ఆఫ్ ద ఫిల్మ్. నాకు తెలుసు ప్రశాంత్ నీల్తో సినిమా అన్నప్పుడే మనకు వేరే లెవెల్ ఉంటుందని తెలుసు. కాకపోతే నేను 4 o'clock షో వెళ్ళినా, దట్ టు 50 kilometers ట్రావెల్ చేసి 3 o'clock అట్లా చలిలో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఐ వాజ్ హుక్డ్. అంటే లైక్ ఎలివేషన్స్ పక్క పెడదాం, ప్రభాస్ గారి క్యారెక్టర్ కొంచెం పక్క పెట్టినా కానీ యాజ్ అ డ్రామా సినిమాలో కూర్చుంది. నాకు ఉగ్రం నేను ఆల్రెడీ చూసినా కానీ ఉగ్రంకి ఒక 100 times బెటర్ ఉందన్నమాట ఈ సినిమా. అది అలా చేస్తూ ఈవెన్ వాళ్ళ అమ్మ క్యారెక్టర్ కూడా నాకు బాగా నచ్చింది. అలా చేస్తూ మనకి వింటేజ్ ప్రభాస్ని చూపించిన తీరు చూసిన తర్వాత అమ్మ బాబోయ్ వేరే లెవెల్ సినిమా. నేను ఇప్పటికీ చెప్తున్నా, సలార్ ఇంటర్వెల్ బ్యాంగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్స్ ఆఫ్ ఇండియన్ సినిమా. అసలు ఎంత బాగుందో ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం. చాలా ఉన్నాయి ఇంటర్వెల్ బ్యాంక్స్ ఉన్నాయి, అందులో ఇది కూడా ఒకటి బెస్ట్లో. నాకు చాలా బాగా నచ్చింది భయ్య నిజంగా ఈ సినిమా. అండ్ ఐ కాంట్ వెయిట్ ఫర్ సలార్ పార్ట్ 2 శౌర్యంగా పర్వం. వేరే లెవెల్లో ఉంది సినిమా. ఎన్నో ఏళ్ళుగా 6 ఏళ్ళ ఆకలిని ఈ సినిమా తీర్చింది. ఇంకా మీరు చూడలేదంటే మాత్రం యూఆర్ మిస్సింగ్ ఎ లాట్. ఖచ్చితంగా వెళ్ళి చూడండి, థియేటర్లో ఆడుతుంది. నెక్స్ట్ మూవీ యానిమల్. అసలు ఈ సినిమాకి స్టార్టింగ్ నుంచే ఒక రకమైన థింకింగ్లో ఉండే, ఓకే సందీప్ రెడ్డి వంగ కాబట్టి బాగానే ఉంటుంది, మ్యూజిక్ కూడా పర్లేదు అనిపించింది, టీజర్ కూడా పర్లేదు అనిపించింది. ట్రైలర్ వచ్చిన తర్వాత అమ్మ బాబు ఇంత బాగుంది అనిపించింది అనమాట. ఒకేసారి టీజర్ సాంగ్ ఇలా ఉండేసరికి ట్రైలర్ అమ్మ లేపింది. ఏంది ఇలా కూడా ఉండొచ్చా అంటే లైక్ చూపించిన విధానం అట్లా అనిపించింది అనమాట. ఎడిటింగ్ అండ్ ఎవ్రీథింగ్. ట్రైలరే నన్ను కట్టేసింది. సినిమాకి వెళ్ళి చూసిన తర్వాత అసలు 3 hours 21 minutes ఎట్లా మనల్ని కూర్చోబెడతాడు అనుకున్నా కానీ అంత ఫాస్ట్గా ఎట్లా అయిపోయినాయి ఆ క్యారెక్టర్ కానీ, దాంట్లో ఉన్న క్యారెక్టర్ వేరియేషన్ కానీ, ఆ సీన్స్ కానీ. సందీప్ రెడ్డి వంగకి టోటల్ కంట్రోల్ ఇచ్చి చూపిస్తే ఏం చేస్తాడు, అసలు ఎవరిని లెక్క చేయకుండా తీస్తే ఎలా ఉంటుంది అనే కైండ్ ఆఫ్ వేలో తీశాడు.
నాకు చాలా బాగా నచ్చింది ఈ సినిమా. దీంట్లో ఉంటారులే మళ్ళీ కాంట్రవర్సీలు జరుగుతాయి, ఫెమినిజము, సూడో ఫెమినిజము, అవన్నీ నాకు సంబంధం లేదు. నాకు మాత్రం సినిమా చాలా చాలా బాగా నచ్చింది. సినిమాని సినిమాగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని మాత్రం. మీరు ఇప్పటివరకు చూడలేదంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఆఫ్ 2023. ఐ డెఫినెట్లీ గ్యారంటీ. నెక్స్ట్ మూవీ స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్-వర్స్. నేను అసలు హార్డ్ కోర్ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్, అసలు వేరే లెవెల్ పిచ్ అనమాట స్పైడర్ మ్యాన్. అట్లాంటిది ఇంటూ ద స్పైడర్-వర్స్ ఒక మాస్టర్ పీస్. దాని సీక్వెల్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా ఎక్స్పెక్టేషన్స్, ఎక్సైట్మెంట్ వేరే లెవెల్లో ఉంది నాకు. ఇదే ఎక్స్పెక్టేషన్స్తో నేను థియేటర్కి వెళ్తే థియేటర్లో మ్యాక్సిమం కొడితే 15 మంది ఉన్నారు. నేను ఒక్కనే ఉన్నాను అనుకున్నా. లిటరల్గా చెప్తున్నా, సినిమా ఎండ్ అయిన తర్వాత నేను షివర్ అవుతున్నా సామి. నిజంగా సాయికృష్ణ మా షెర్లో కూడా ఉన్నాడు కదా, మేమందరం వాట్సాప్ గ్రూప్ చాట్లో పెడుతుంటే నేను వీడియో పెట్టేసి మా నేను షివర్ అవుతున్నా అంటే వాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాం ఏందో అనుకున్నాడు. నెక్స్ట్ డే వాడు పోయిండు, వాడు లిటరల్గా అదే మాట చెప్పిండు. దిస్ మూవీ ఈజ్ అ మాస్టర్ పీస్. దీని గురించి స్పాయిలర్ డిస్కషన్స్ చేసాము. టెక్నికల్ చెప్పాలంటే ఈ లిస్ట్లో ఉన్న దాంట్లో మాక్సిమం స్పాయిలర్ రివ్యూలు ఉంటాయి ప్రతి దాంట్లో. వీలైతే చూడండి. ఈ సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ భయ్యా. నువ్వు థియేటర్లో మిస్ అయితే మాత్రం చాలా మిస్ అయ్యావు. పర్లేదు, ఓటీటీలో వచ్చింది అనుకుంటా, ఖచ్చితంగా చూడు. డెఫినెట్లీ లవ్ ఇట్. నెంబర్ 7 గోస్ టు ఓపెన్హైమర్. నాకు జనరల్గా బయోపిక్స్ అంటే అంతగా నచ్చదు, ఎందుకంటే చాలా వరకు వీళ్ళు రిపీటేటివ్ అండ్ ఆల్సో చాలా రిడెంటెంట్గా తీసేశారు అనమాట సినిమాలు, ముఖ్యంగా బయోపిక్స్లో. నాకు ఓపెన్హైమర్ చూడడానికి మెయిన్ రీజన్ ఇష్టపడడం లేదు, నాకే కాదు చాలా మంది కూడా. అలాంటిది నేను ఈ సినిమాని P6లో చూసినప్పుడు ఆ స్క్రీన్, ఆ సౌండ్ ఎఫెక్ట్స్, ఆ సౌండ్ డిజైన్తో చూసిన తర్వాత అమ్మ బాబోయ్, ఒక బయోపిక్ని ఇలా కూడా చెప్పొచ్చా అనే ఫీలింగ్ తీసుకొచ్చింది. వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఐ హెవర్ హ్యాడ్. సీరియస్గా ఎంత బాగుందంటే సౌండ్ డిజైన్, ముఖ్యంగా ఎప్పుడైతే మనకి ఆటం బాంబ్ పేలిందని తెలిసిన తర్వాత ఇక్కడ ఓపెన్హైమర్ రియాక్షన్ చూపించినప్పుడు దట్ వాస్ ఫినామినల్ గా. సీరియస్లీ అంత బాగుందన్నమాట సినిమా. చూడండి, నేను ఇంకేం చెప్పను. 3 hours అనుకోకండి, ఖచ్చితంగా చూడండి. బయోపిక్ అని కూడా అనుకోకండి. ఆర్ట్ ఆడిషన్ సినిమా ఖచ్చితంగా ఆస్కర్స్లో ఖచ్చితంగా కొడుతుంది, గ్యారంటీ. నెక్స్ట్ మూవీ 12th ఫెయిల్. ఈ సినిమా నాకు చాలా లేట్గా తెలిసింది. చాలా మంది రివ్యూలు ఇచ్చేసారు. అసలు ఎందుకు ఇంత లేపుతున్నారు ఈ సినిమాని అనుకున్నా. చూసిన తర్వాత నేను ఏడుతా ఉన్నా. ఎంత బాగుంది ఈ సినిమా. ముఖ్యంగా IAS IPS వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, అండ్ ఆల్సో ఒక చెంబల్ అనే ఏరియా, మధ్యప్రదేశ్లో ఉండే ఏరియాలో, అక్కడ నుంచి ఒక IAS ఆస్పిరెంట్ అలాంటి ఒక కుర్రోడు వచ్చి నేర్చుకోవాలనుకునేటప్పుడు అతన్ని ఎలా ట్రీట్ చేస్తారు, ఎన్నో ఫెయిలియర్స్ని తట్టుకొని సక్సీడ్ అయ్యే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఈ సినిమా చూపించింది. చాలా బాగుంది భయ్యా, నిజంగా. ఐ రియల్లీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే ఈ మూవీ డైరెక్ట్ చేసింది 3 Idiots ప్రొడ్యూసర్ వినోద్ చోప్రా. ఎక్స్పెక్ట్ చేయాలి ఆయన డైరెక్ట్ కూడా చేయగలుగుతాడని చెప్పేసి. చాలా బాగుంది భయ్యా, నిజంగా. ఇది Z5లో ఉన్నట్టుంది, ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ మూవీ జాన్ విక్ చాప్టర్ 4. యాక్చువల్గా నాకు జాన్ విక్ చాప్టర్ 3 అంత బాగా ఎక్కలేదన్నమాట. ఏదో ఉందిలే, అందరు పారాబెల్లం బాగానే ఉంది అనుకున్నా. కాకపోతే చాప్టర్ 4 మ్యాన్, ఈ సినిమాలో నాకు ఇంకా ఎమోషనల్ దొరికింది. ఒకవేళ మీరు ఇంకా జాన్ విక్ సిరీస్ చూడలేదంటే మాత్రం యూఆర్ మిస్సింగ్ అ లాట్. ఖచ్చితంగా చూడండి. వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్సెస్ ఐ హావ్ హ్యాడ్ ఇన్ దిస్ ఇయర్. ఎంత బాగుందో అసలు. ఆ ఫైట్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నా కానీ జాన్ విక్ అనే క్యారెక్టర్కి ఒక రకమైన ఎండింగ్ ఇచ్చినట్టే ఇచ్చారు. కాకపోతే ఆ ఎండింగ్ కూడా చాలా బాగా అనిపించింది. కాకపోతే పార్ట్ 5 కూడా రాబోతుందంట. I can't even recommend you more for this movie. ఖచ్చితంగా చూడండి, you'll definitely love it. And last but not the least, Guardians of the Galaxy Volume 3. ఈ మూవీ ఒక్కటే నాకు ఈ ఇయర్లో నమ్మకం ఇచ్చింది MCU మీద. లోకి తర్వాత వచ్చింది, బట్ స్టిల్ మూవీ వైజ్ చూసుకుంటే మాత్రం ఏడిపించి చంపేశాడుగా జేమ్స్ గన్ అయితే మాత్రం. ఈ మూవీ చూసిన తర్వాత అమ్మ బాబోయ్, అసలు రాకెట్ బ్యాక్ స్టోరీ చూస్తున్నంతసేపు ఏడుపు వస్తూ ఉంటుంది. దానికి ఇన్నేళ్ళ గార్డియన్స్ వాళ్ళ లైఫ్ అండ్ ఆల్సో ఈ ఫ్యామిలీతో వీళ్ళకున్న బాండింగ్ చూపించిన విధానం మాత్రం వేరే లెవెల్ భయ్యా. మీరు ఇంకా ఈ సినిమా చూడాలంటే మాత్రం Disney+ Hotstarలో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ ఆఫ్ MCU దిస్ ఇయర్. చాలా రోజుల తర్వాత ఒక గొప్ప సినిమా చూసారనిపించింది నాకైతే మాత్రం. జేమ్స్ గన్ DCUకి వెళ్ళిపోయాడు. సో దిస్ విల్ బి ది ఎండింగ్ ఆఫ్ ఇట్. కొత్త గార్డియన్స్ టీమ్ వస్తుంది, బట్ ఇది మాత్రం వేరే లెవెల్, చాలా బాగుంది. సో ఇది నా లిస్ట్. కాకపోతే ఇంకా చాలా గొప్ప సినిమాలు ఉన్నాయి. మీ లిస్ట్ కూడా నాకు చెప్పండి అనమాట. ప్రతి దాని గురించి చెప్పలేకపోయినా మీ లిస్ట్ కూడా నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. చాలా గొప్ప సినిమాలు ఉన్నాయి అనమాట. నా లిస్ట్ లో ఉన్న మూవీస్ గురించి కూడా కింద కామెంట్స్ లో చెప్పండి. మీకు నచ్చిందా, నచ్చలేదా, నచ్చకపోతే బూతులు తిట్టేయండి, లేదా నచ్చిందో చెప్పండి, నాకు ఇబ్బంది లేదు. కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. నా వీడియో కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. దాట్స్ ఇట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఐ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.